This is G3 News. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ విమర్శించారు. సోమవారం సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో చిల్లకూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ప్రధాని మోడీ వీబీజీ రాంజీ చట్టంగా పేరు మార్చారన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, అదేవిధంగా 90% నిధులు కేంద్రమే భరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాష్ట్రాలు ఉద్యమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చిలకూరు ఎంపీడీఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ నిన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఊసేయక్కర్లేదు. కార్పొరేట్ అంబానీకి, ఆదానికి, బిర్లాలకి కార్పొరేట్ శక్తులు ఏదైతే గద్దలాగా పేదల రక్తాన్ని పీల్చే శక్తులు ఎవరైతే వాళ్ళకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈరోజు ఉపాధి హామీ పథకం ఇంతకుముందు 90% నిధులు కేటాయిస్తామంటే ఈరోజు 60% నిధులు వాళ్ళు కేటాయిస్తామని చెప్తూనే 60% నిధులు కూడా వాళ్ళు కేటాయించుకుని ఈరోజు కేవలం 30% నిధులే ఉపాధి హామీ పథకానికి కేటాయించడం. ఈరోజు జలజీవన మిషన్ అయినా కానీ, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ అయినా కానీ వీటికి ఏది కూడా పూర్తిగా కూడా బడ్జెట్ కేటాయించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల మీద ఉక్కుపాదం మోపే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు వామపక్షాలు ఎంతో ఉద్యమాలు చేసి ఈరోజు ఈ పథకాన్ని సాధించుకుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఏ రకంగా అండదండ అనుకుంటుంది నాశనం చేసే పద్ధతులు ఈరోజు ఉంది. అదేవిధంగా అనేక రకాల చట్టాలను కూడా పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు కూడా ఎక్కడ కూడా మంచి జరిగే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదు. కార్పొరేట్ శక్తులకు ఈరోజు మంచి జరిగే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇకనైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ పథకాన్ని ఇప్పుడు ఏదైతే కేటాయించి 90% నిధులు కేటాయించాలని, ఉపాధి హామీ పథకం ఇప్పుడు ఏదైతే 100 రోజులు అదే 200 రోజులు పెంచాలని, 600 రూపాయలు వీళ్ళకి కూడా కూలి ఇవ్వాలని, అదేవిధంగా పనిచేసే కాడ మధ్యకి కానీ సెలవు పందిలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన పనిముట్టు అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఆ రోజుల్లో కూడా ఈరోజు గాంధీని చంపిన గాడ్స్ అయినా ఈరోజు ఆ పథకానికి భీమ్ రామ్జీ అని పేరు పెట్టడం కూడా చాలా దారుణమైన విషయం. ఇకనైనా కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మతతత్వ సిద్ధాంతాలను పక్కన పెట్టి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పక్కన పెట్టి పేదలు ఎవరైతే మధ్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా మీరు ఈ పథకాన్ని కొనసాగించాలని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో చట్టం తెచ్చిన తర్వాత దాన్ని అప్పుడున్న యూపీఏ 1 గవర్నమెంటు, అదేవిధంగా వామపక్ష పార్టీలు బలంగా ఉండడం వల్ల వాళ్ళ ఒత్తిడితో తీసుకొచ్చినటువంటి చట్టం అది. అప్పుడు తర్వాత దానికి మళ్ళా రెండోసారి యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టారు. సరే, ఇబ్బంది లేదు, మొత్తానికి పథకం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు వచ్చినటువంటి 2014లో ఎన్నికైనటువంటి మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని మహాత్మా గాంధీ అనే పేరు ఎత్తియడమే కాకుండా దాని కొత్త రూపురేఖలు మారుస్తున్నామని చెప్పి ఏదో ఒక గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు పెట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే దానికి మొత్తం కేంద్ర నిధులు కేటాయిస్తూ ఉండింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు తెచ్చినటువంటి చట్టంలో రూల్స్ ఏంటంటే 60% కేంద్రం ఇస్తాం, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో మొదలే జీతాలు బత్యాలు లేక వాళ్ళు ఉండే పథకాలు నడపలేక అలాడుతుంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం 40% నిధులంటే అవి వీలు కాని పరిస్థితిలో అది పూర్తిగా ఎత్తేసేదానికి పంపం లేక పొగపెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.